ఉన్నప్పుడు గడపారాలు ఇచ్చిర్రు సార్, ఇప్పుడు ఇవ్వలేదు. మాకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మంచిగానే ఇచ్చిర్రు, పైసలు డబ్బులు మంచిగానే పడుతున్నాయి, చేసిన తీరుగా పడుతున్నాయి, అవి కూడా కొలతల ప్రకారంగానే పడుతున్నాయి సార్. ఇప్పుడు మీకు మధ్య ప్యాకెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చిర్రు మీకు టెంట్ వేసిండ్రా? వేసిర్రు. పారలు మాయే కొంట పోతున్నాం, మా ఇంట్లో కొంట పోతున్నాం, మళ్ళీ ఏమి ఇవ్వలేదు సార్ మాకు. ఇప్పుడు మీ కొలతలు ఎన్ని రోజులకు ఒకసారి కొలుతారమ్మా? వారం కొలుతారు సార్. వారం కొలిచి వాళ్ళ కొలతల ప్రకారంగా మీకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఎంత పడుతున్నాం మళ్ళీ మీకు? మొన్న ఎంత చెప్పలే, అప్పుడప్పుడు చెప్పేసి సార్ కదా. అప్పుడు వచ్చినప్పుడు ఎంత పడినాయి? అప్పుడు వచ్చినప్పుడు 170, 180, 200 ఇట్లా పడ్డాయి. ఇప్పుడు రేట్లు పెంచుని అన్నారు కదా, మరి మీకు తెలుసా? అంతా గంతే పడ్డాయి, 200 మీద 200 చిల్లర ఇంతే పడుతున్నాయి. బచ్చనపేట మండలం, జనగాం జిల్లా. మాకు మంచిగానే పని నడుస్తుంది అన్నీ. మాకు మా బావి కాడ కూడా యాక్సిడెంట్ చేసిండ్రు, మేము నీళ్ళు తెచ్చుకున్నాము, తీసుకొచ్చి ఆడబెట్టినాం సార్. మేము మంచిగానే పడుతున్నాయి పైసలు మాకు. ఇంకా కుంట్లనే పడలేదు, 60-70 రూపాయలు పడ్డాయి. ఇక ఇప్పుడు 150 మేము చేసిన తీరుగా పడుతున్నాయి అవి కూడా. మీకు మరి ఎండాకాలంలో డబ్బులు ఎన్ని పడ్డాయమ్మా? ఈ ఎండాకాలంలో గిన్ని పడ్డాయి, 50, 60, 70 పడ్డాయి సార్. గవర్నమెంట్ దాంట్లో చేసినాం మేము. కొలతల ప్రకారంగా వస్తాయి. అంటే గుట్టలలో వేసిండ్రా? పని ఎక్కడ చేసిండ్రు? గుట్టలలో ఏం చేయలేదు, గుట్టలు రోడ్లే. ఇక మాకు రైతుల పన్నే చేసినాం, కూరలు పోసుడు, మడిగడ్డ తీసుడు, ఇవి చేసినాం సార్ మేము. ఇప్పుడు మీకు అన్ని వసతులు అంటే తాగడానికి నీరు ఇచ్చిండ్రా? ఇచ్చిర్రు. తర్వాత ఈ దెబ్బలు తాకితే మందులు ఇచ్చిండ్రా? ఇంతవరకు అయితే ఎవరికి దెబ్బలు తాకలేదు. అప్పట్లో ఇచ్చిర్రు, మేము చేసినప్పుడు అప్పట్లో దెబ్బలు తాకితే పైసలు రాసి మధ్య ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చిర్రా మీకు? ఇచ్చిర్రా? ఇంకా మీరు ఎంతమంది గ్రూప్ మీది? మాది ఇక మేము మస్తు మంది ఉన్నాం కానీ 10 మంది పోస్తున్నాం అందులో. ఇక ఒకరిద్దరు 4 అయిపోయినాం, ఆఖరికి 20 మంది దాకా ఉండే ఫస్ట్ 5-6 ఏళ్ళ కింద. ఇక అందరం కూడా ఇక 4-5 అవుతున్నాం కానీ. అప్పుడు మీకు పారలు గడ్డపారలు ఇచ్చిర్రు, అప్పుడు ఇచ్చిర్రు కానీ ఇప్పుడు ఏం లేవు. 5-6 ఏండా అవి ఇచ్చి కూడా 10 ఏండు అవుతుంది. ఇక ఇదివరకు ఏం లేవు. నీళ్ళ పైసలు వాడేది అప్పుడు, గడపరలు వాడేది అప్పుడు. మాకు నా పేరు జంధ్యాల కావ్య, మా విలేజ్ పోచనపేట. నేను పోచనపేట ఫీల్డ్ అసిస్టెంట్ మాట్లాడుతున్నా. మేము మా కరువు పని వాళ్ళకి మా ఏమంటారు ఉపాధి హామీ తరఫున అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇంతకుముందు ఎండలు ఉన్నాయి కాబట్టి షెడ్ వేసాము. ఇప్పుడు కొంచెం వానలు పడుతున్నాయి, అవన్నీ తడిసి జర కోతులకు అటు ఇటు నలిపోయినాయి అన్నట్టు తీసేసినాము. వానలు పడ్డాయిగా కొంచెం ఎండలు తగ్గినాయని వాటర్ సదుపాయం కూడా చేస్తున్నాము. ఓఆర్ఎస్లు కూడా ఎండాకాలం ఓఆర్ఎస్లు కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం ఒక్కటి లేదు, ఆ ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం కూడా కలుగజేస్తాం. అంటే మీకు ప్రభుత్వం ఇవ్వలేదా లేకపోతే మీరు కావాలని? అంటే ఇక నేను రీసెంట్గా ఎక్కి 5-6 మంత్స్ అవుతుంది. నాకు పెద్ద అనుభవం ఏం లేదు, నాకు దాని గురించి తెలియదు కూడా. ఇప్పుడు ఈ రోడ్ వర్క్ చేపిస్తున్నది కూడా ఇంతకుముందుకు మట్లు, ఇప్పుడు కుంట్లో మాత్రమే తక్కువ పైసలు పడ్డాయి. మిగతా బయలకాడ పని చేపించిన దగ్గర అంతా ఎక్కువ మంచిగానే పడ్డాయి పైసలు. చేసుకున్న వరకే వీళ్ళ కొలత ప్రకారం వీళ్ళు ఎంత చేస్తే దానికి సెషన్ అమౌంట్ కలిపేసి యాడ్ చేస్తాం మేము. మంచిగానే పడ్డాయి. కుంట్లో మాత్రము స్టార్టింగ్ వీళ్ళకి చాలా తక్కువ పైసలు పడ్డాయి, ఆ తర్వాత బయలకాడ చేపించిన కొద్ది ఎక్కువ పైసలు పడ్డాయి. కావాలంటే వాళ్ళని ఎంక్వైరీ ఎంత పడినాయి వాళ్ళకి? ఇప్పుడు వాళ్ళ మెజర్మెంట్ ప్రకారంగా బయలకాడ అయినప్పుడు వాళ్ళు 180 నుంచి 250 మధ్యలో వేసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్కి వచ్చే వరకు జర 200 నుంచి 280 వరకు వేసుకున్నారు. 300 మధ్యలో 300 కొలత పెరిగిన కాడ నుంచి కూడా వాళ్ళకి జర బయలకాడ ప్లస్ అయింది. ఒక కుంట్లో మాత్రమే వాళ్ళు 70-80 పడేసుకున్నారు. దానికి కూడా మేము సెషన్ అమౌంట్ కలిపి 180-150 అట్లా వేసినాం వాళ్ళు చేసిన దాన్ని బట్టి. ఇప్పుడు వీళ్ళకి వసతులు అన్నీ సమకూర్చారు కదా మీరు? అంటే మామూలుగా ఎండాకాలంలో టెంట్ కానీ తర్వాత ఫస్ట్ ఎయిడ్ కానీ ఇవన్నీ చేసినా? చేసినాం. అంటే మీరు మొన్నటిదాకా ఏం వర్క్ చేయించారు? మొన్నటి మట్టి పని. మన దాంట్లో ఇప్పుడు మొట్లు అవి లేకుండే, ఒక్క బావి దగ్గర మాత్రం జంగల్ కటింగ్ వస్తే జంగల్ కటింగ్ చేయించినాము. మిగతా అంతా ఓన్లీ మట్టి పనే మాకు. ఇప్పుడు ఒక రెగ్యులర్గా ఒక 2-3 వీక్స్ నుంచి రోడ్ పని చేయించినాం. అంటే గుంతలు తీసి రోడ్డుకు మట్టి పోయి. మొత్తం జాబ్ కార్డులు ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? మొత్తం 644 2644 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అందరికీ వర్క్ కల్పిస్తున్నారా మీరు పని?
లేదు, అందరికి దగ్గరికి తిరుగుతున్నాం కానీ వచ్చిన వాళ్ళ తీరు, వాళ్ళ రాని వాళ్ళని అందరికి చెప్పినాం కానీ వచ్చిన వాళ్ళందరికీ పని కల్పిస్తున్నాం. దాదాపు మేము 250 to 90 వరకు అందరికీ డిమాండ్ చేస్తాము. డిమాండ్ వాళ్ళు ఇచ్చిన డిమాండ్ల ప్రకారం మాకు రావడం మాత్రం 190 210 వరకు వస్తుంది అంతే లేబర్. కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా ఇప్పట్లో ఎవరికి అప్లికేషన్స్ ఇవ్వలేదండి. కాకపోతే 100 రోజులు అయిపోయిన వాళ్ళకి మాత్రం మళ్ళీ ఓపెన్ చేసినాం అంతే. కొత్తగా మాత్రం ఇప్పుడు ఎవరికి ఆల్రెడీ ఇష్యూడ్ జాబ్ కార్డ్స్ నుంచి ఎవరు రావట్లే అని చెప్పి ఇప్పుడు ఖాళీ కొత్తగా అయితే ఏం చేయలేదు. కాకపోతే పోయిన సంవత్సరం నుంచి 100 days అయిపోయి పనికి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళకి పని కల్పించాం. వీళ్ళకి పేమెంట్ ఎట్లా వారం వారం ఇస్తారు? వారమే. ఇప్పుడు మనకు మండే నుంచి సండే వరకు ఒక మాస్టర్ ఉంటుంది, సండే హాలిడే ఉంటుంది. సాటర్డే రోజు మేము కొలతలు చేసేసి వాళ్ళకి నెక్స్ట్ వీక్లో పేమెంట్ చేసేస్తున్నాం. నా పేరు వెంకటేష్, పోచంపేట సెక్రటరీ పనిచేస్తున్నాను. మాకు సర్పంచ్ లేని లోటు అనేది కొద్దిగా కనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే ప్రతి పని కానీ ప్రతి విషయంలో మేమే ఇన్వాల్వ్ చేస్తున్నాము, మేము కానీ మా స్పెషల్ ఆఫీసర్ కానీ. ప్లస్ మాకు ఈజీఎస్ కింద కూడా ఫీల్డ్ అసిస్టెంట్ లేరు మాకు, అది కూడా కొద్దిగా ఇంకా పని భారం పెరుగుతుంది. ప్రతి విషయంలో మేము మస్టర్ రోల్ కానీ వాళ్ళకి పని వర్క్ కల్పించడం కానీ పని కల్పించడం కానీ చేస్తున్నాము. అదేవిధంగా శానిటేషన్లో పరంగా కానీ ఇప్పుడు గతంలో సర్పంచ్ ఉండే మంచినీటి సమస్య కానీ వాళ్ళు దగ్గర చూసుకునే వాళ్ళు, అది కూడా మేము దగ్గర చూసుకుంటున్నాము. గత ఎండాకాలంలో ఎక్కడ కూడా నీళ్ళు రాని చోటునని మేము కల్పించాము. మోటార్ బాగా చేయించడం కానీ ఇంకా కొత్త మోటార్ తెచ్చిపెట్టడం కానీ ఆ సౌకర్యాన్ని కల్పించాము. ఇక శానిటేషన్ కానీ మోయింగ్ కానీ మా సిబ్బంది మంచిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మీకు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేక కొంచెం ఇబ్బంది అవుతుంది అంటారు కదా, ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటారు? అంటే వాళ్ళకు పని కల్పించడం కానీ, ఇప్పుడు మనకు పని దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళు, అప్పుడు వాళ్ళకు సరైన టైంలో పని కల్పించడం కానీ, లేకపోతే వాళ్ళు మాస్టర్ చేయడం కానీ, మీ ఫలానా చోట పని ఉంది మీ పనికి రావాలి అమ్మా అని చెప్పేసి చెప్పడం కానీ, అందులో మేము ఒక 90% చేయగలుగుతున్నాము. ఫీల్డ్ అసిస్టెంట్ ఇంకా 100% చేసేవాళ్ళమని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకు మౌలిక వసతులు ఏ విధంగా కల్పిస్తుంది? మాకైతే డైరెక్ట్ మౌలిక వసతులు ఏం కల్పించకుండా కూడా గ్రామ పంచాయతీకి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు నీడ కల్పించడం కానీ, వాటర్ సౌకర్యం కానీ, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కానీ, ఇది ఓఆర్ఎస్ రావడం కానీ కొన్ని అయితే మేము గ్రామ పంచాయతీ సప్లై చేస్తున్నాము. వీళ్ళకి పేమెంట్ విషయం ఎట్లా ఉంది? పేమెంట్ అనేది ఇప్పుడు గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మనకు పేమెంట్ వేజ్ రేట్ పెరిగింది, పని అట్లనే ఆ విధంగా పని భారం కూడా పెరిగింది వాళ్ళకు కూడా. అట్లా మేము ప్రతి వ్యక్తికి ఒక 250 యావరేజ్గా వచ్చే విధంగా మేము పని కల్పిస్తున్నాం. ఇంకా మీకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది? దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి ఇంకో 20-30 మంది ఉండొచ్చు. ఎందుకంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా మేము జాబ్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తున్నాము. ఇప్పుడు బచ్చన్నపేట మండలంలో పోచన్నపేట విలేజ్ అనేది పెద్ద విలేజ్ కదా, ఇప్పుడు ఇక్కడ పెన్షన్స్ ఎంతమందికి వస్తున్నాయి, ఎట్లా వస్తుంది? మనకు ఈ మండలంలో సెకండ్ హైయెస్ట్ పెద్ద గ్రామ పంచాయతీ పోచన్నపేటనే. 615 మందులకు మనకు పెన్షన్ అనేది ఇస్తున్నాము. ఇంకో కొత్త పెన్షన్ 50-60 రావచ్చు. ఇప్పుడు అధికారులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? మాకు మా పై ఆఫీస్లో ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ ప్రతి వీక్లీ కానీ లేకుంటే 15 days ఒకసారి విజిటింగ్ వస్తున్నారు, వాళ్ళ సూచనలు మేము పాటిస్తున్నాము. ప్లస్ మాకు రివ్యూ మీటింగ్ కూడా అవుతుంటాయి, దాని ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. ఇప్పుడు సర్పంచులు లేరు కదా, సర్పంచులు లేని లోటు తర్వాత వార్డ్ మెంబర్స్ ఉన్నారు కదా, ఎట్లా మీకు గ్రామస్తులు ఎట్లా సపోర్ట్ చేస్తారు? మాకు వాళ్ళు మాజీ సర్పంచులు కానీ తాజా మాజీ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో మాకు నెల రావట్లేదు, ప్రతిదీ ఒక విధంగా మాకు ఫోన్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్ మాకు వచ్చి చెప్తున్నారు కాబట్టి మేము ఆ ప్రాబ్లం అనేది మేము చూసుకుంటున్నాము. మేము ఒక 1 hour ముందుగా వచ్చేసి పనిచేస్తున్నాము. మీరు ఇప్పుడు గ్రామాభివృద్ధి ఎట్లా చేస్తున్నారు? గ్రామాభివృద్ధి మనకు ప్రజెంట్ డెవలప్మెంట్ మేజర్ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ కానీ గవర్నమెంట్ నుంచి మనకు గత 1.5 year నుంచి ఫండ్ రావట్లేదు. మనకు తాగునీరు కానీ మనకు శానిటేషన్ పరంగా కానీ ఇంకా మౌలిక వసతులు కల్పిస్తున్నాము. ఇంకా మీకు సిబ్బంది ఎట్లా? సిబ్బంది మాకు ఉన్న 10 మంది ఇప్పుడు వాళ్ళకు జీతాలు కూడా కొద్దిగా ఇన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మేము అది కూడా అధిగమించి మేము మాకున్న నిధుల ప్రకారం వాళ్ళకు పేమెంట్ చేస్తున్నాము.